పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 2 వారాలను అయితే పూర్తి చేసుకుని 3వ వారంలోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది భయ. సినిమా ఇట్టుగీతకు దగ్గర కాగా సలా చిత్రం కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీని పూర్తి చేసుకోగా ప్రపంచవ్యాప్తంగా టార్గెట్ అందుకోవాలంటే ఇంకా 4 కోట్ల షేర్ రాబట్టవలసి ఉంటుంది. 347 కోట్ల షేర్ టార్గెట్ తో ఈ ప్రభాస్ సలా చిత్రాన్ని బరిలోకి దించారు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ చేరాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సలా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 15 రోజుల్లో వసూలు ఎంత భయ అంటే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 144 కోట్ల రేటుకి అమ్మితే 150 కోట్ల వరకు షేర్ అయితే 15 రోజుల్లో సొంతం చేసుకుని 6 కోట్ల వరకు లాభాలను అయితే తెచ్చిపెట్టిన పరిస్థితి. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 కోట్ల రేటుకి అమ్మితే 74.5 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఓవర్సీస్ లో 69 కోట్ల 60 లక్షల షేర్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ 4 కోట్ల పైన షేర్ అయితే రావాలి. 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 344 కోట్ల 50 లక్షల వరకు షేర్ అయితే ఉంది. గ్రాస్ ఎంత భయ అంటే 15 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సలార్ చిత్రం 631 కోట్ల వరకు గ్రాస్ మార్క్ అయితే టచ్ చేయడం జరిగింది. ప్రభాస్ సలార్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 16వ రోజు, ఈ రోజు సాటర్డే కావడంతో ఈ రోజు మళ్ళీ పుంజుకుంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే వర్కింగ్ డేస్ లో సినిమా డౌన్ అవుతున్నా సరే వీకెండ్ కు వచ్చేసరికి మాత్రం సినిమా భారీగా పుంజుకోవడం జరిగింది. 15వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద 2 కోట్ల 10 లక్షల షేర్ రాబట్టుకుంటే 16వ రోజున బీసీ మాస్ సెంటర్స్ లో 60% పైగా గ్రోత్ కనపరిచింది. 24 గంటల్లో 50,000కు పైగా టికెట్స్ అయితే అమ్ముడుపోవడం జరిగింది. 16వ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సలార్ చిత్రం 3 కోట్ల 50 లక్షల షేర్ అయితే కన్ఫర్మ్ అవడం విశేషం. ఇలా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీని చాలా దగ్గరగా రాగా మరో 1 కోటి వసూలు రాబట్టుకుంటే అన్ని చోట్ల కూడా క్లియర్ అయిపోతుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మార్కు అందుకోవడం పెద్ద కష్టమైన మ్యాటర్ కాదనే చెప్పాలి. కానీ ఈ సినిమాకి ఎన్ని కోట్ల లాభాలు వస్తాయో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.